నమస్కారం టీజే న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ తోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఉపాధి హామీ తీసుకువచ్చి పేదలకు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మన ఇంటి ఆడబిడ్డ ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి ఆత్రం సుగుణ గారిని ఓట్లు వేసి ఆశీర్వదించాలని ప్రచారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు. టీజే న్యూస్ ఛానల్ గ్రామ అక్కలకు ఉపాధి పనికొచ్చినటువంటి సోదరులకు సోదరిమణులకు మరి శ్రీహరన్న గారికి గ్రామ కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలమ్మా. మీకు అందరూ తెలిసిందా కన్నా చెప్పినట్టుగా పోయినసారి ఎన్నికలలో మీ నిర్మల్ నియోజకవర్గంలో పాపం అన్న ఓడిపోయిండు. కానీ మా ఏరియాలో వరంగల్ లాంటి ఏరియాలలో మేమన్నీ గెలిచి ఇవాళ నేను మంత్రి అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీకు ఓట్ల ముందు ఏదైతే చెప్పినామో ఉపాధి హామీ, అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది. కేసీఆర్ అంటాడు దిక్కుమాలిన బస్సు ప్రయాణం ఎందుకని అంటున్నాడు. కానీ వారు ఉన్నప్పుడు ఏ రేట్లు పెరిగినాయి అంటే బస్సు రేట్లు ఎక్కువ పెరిగినాయి. బస్సులలో ఎక్కేది ఎవరు? పేద మహిళలు, పేదోళ్ళు ఎక్కుతారు. ఎర్ర బస్సు ఎక్కేది ఎవరు? పేదోళ్ళు ఎక్కుతారు. కాబట్టి ప్రతి ఇంట్లో ఆడకూతుళ్ళు ఉంటారని, ప్రతి ఇంటికి లబ్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కంటే ముందు చెప్పిండు, చేసి చూపించాడు. ఇందాక అన్నట్టుగా 100 ఎకరాలు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు. వాటికి రైతు బంధు పోతున్నది 100 ఎకరాలకు. కరెంటు ఫ్రీ కూడా పోతుంది. కానీ ఒక గుడిసె, ఒక రూమ్ ఉంటే మాత్రం మరి ముక్కు పిండి బిల్లులు వసూలు చేశారు. బిల్లు కట్టకుంటే తెల్లారి వరకే కరెంటు లైన్ కట్ చేశారు. అందుకనే 200 యూనిట్లు, అరే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కరెంటు ఫ్రీగా పోతుంది, ఒక ఇల్లున్నోళ్లకు ఇట్లా కూలి పని చేసుకుంటే వాళ్ళకి కరెంటు ఫ్రీగా ఎందుకు ఇవ్వకూడదని మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి, సోనియమ్మ, రాహుల్ గాంధీ ఆలోచించి చెప్పిన పథకమే మీకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. 10 ఏళ్ల నుంచి 1200 పెంచిండు మోడీ. కాంగ్రెస్ ఉన్నప్పుడు 500 ఉండే సిలిండర్ ఏది దేశంలో. వాస్తవానికి ఫస్ట్ 5 ఎకరాలు ఉన్నప్పుడు ఇచ్చినాం. ఎందుకంటే మనం వచ్చినాం కొత్త సంసారం, ఆడ 7 లక్షల కోట్ల అప్పైంది. ప్రతి సంవత్సరం నెలకు మరి 27,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. లేకుంటే రుణమాఫీ కూడా చేద్దామని అనుకున్నాం. వడ్డీ కట్టకుంటే వాడు ఉన్నాయి బిక్కపోయేటట్టున్నాడు ఇంట్లో నుంచి. అందుకని ఫస్ట్ 27,000 కోట్లు అటు కట్టేసినాం. కాబట్టి మొన్న రైతు బంధు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినాం. నిన్న మొన్న కూడా మిగతా వాళ్ళకి ఇచ్చినాం. ఇచ్చినాక పోయి మళ్ళీ ఎవరైతే ఇత్తలేరు అన్నారో వాళ్ళే పోయి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కు ఆపండి అని చెప్పి కొంతమంది ఒక 50-60 వేల మంది అట్లా ఆగుండొచ్చు. కానీ దాదాపుగా అందరి పడ్డాయి. మిగతా వాళ్ళే కూడా ఓట్లైన తెల్లారే వేస్తారు, ఆపకుంటే ఇవాళ పడేటి 9వ తారీఖు మరి 8-9 తారీఖు లాస్ట్ బార్డర్ అని చెప్పిండు ముఖ్యమంత్రి. కాబట్టి మీరు అందరు కూడా రైతు రుణమాఫీ కూడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిండు ఏకకాలంలో, ఎవరిది లేకుండా. అప్పటి నుంచి ఇప్పటికి మరి ఎవరిది పూర్తిగా కాలే. 5,000 10,000 ఇస్తే వడ్డీలే సరిపోయినాయి. కాబట్టి మళ్ళీ 2 లక్షల వరకు మొత్తం రద్దు అంటే మాఫీ చేసే బాధ్యత మాది. మా అక్కలందరూ ఒక్కసారి ఆడకూతురు నిలబడ్డది, నా లెక్కనే ఆమె కూడా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి చేయి గుర్తు కోటేయాలని కోరుకుంటూ చేయి గుర్తు అంతా మా కూలీ అక్కలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ఏ ప్రభుత్వం పెట్టిన పనికి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. 15 ఏళ్ల కింద సోనియా గాంధీ గారు మన పేరింటి బిడ్డలు ఊర్లు వదిలిపెట్టి దేశ విదేశాల లెక్క మరి ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాలకు వేరే రాష్ట్రాలకు కూడా పోయి పని కోసం బతుకుతున్నారు. కాబట్టి ఉన్న ఊర్లోనే పని పెట్టాలని ఈరోజు ఈ యొక్క 100 రోజుల పని తేవడం మూలంగా ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడికి పోయినా 100 రోజుల పని కంటే ఉన్నారు మా అక్కలు అన్నలు అందరు. కానీ అప్పుడు కాంగ్రెస్ పెట్టినప్పుడు గడ్డపారలు గాని, అదే విధంగా పారలు గాని, మంచినీటి వ్యవస్థ గాని ఇవన్నీ పెట్టినాం. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ వచ్చింది. 10 ఏళ్లల్లా గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, నూనె ధర పెరిగింది, బట్టల రేట్లు పెరిగినాయి, బంగారం రేటు పెరిగింది. కానీ 100 రోజులు పనిచేసే కూలీల రేట్లు మాత్రం పెరగలే కదా. పెరిగినాయి అమ్మ? పెరగలే. అందుకనే 15 లక్షలు. కాబట్టి మరి ఈ పేదోళ్ళు పుడితే పన్ను, చస్తే పన్ను, మరి ప్రతి దాని మీద పన్నులే ఉన్నాయి. పాల ప్యాకెట్ మీద పన్ను, మరి అగరబత్తి మీద కూడా. ఇప్పుడు దేవుడు అంటారు. దేవుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దేవుడిని మొక్కుతాం. కాబట్టి దేవుడు పెట్టే అగరబత్తి మీద కూడా 5 రూపాయలు 5% ఎక్కువ. మరి కాబట్టి మీరు అందరూ దయచేసి
అవకాశం మీ ఊర్లో మెజార్టీ ఇవ్వండి. మీ ఊర్లో సీసీ రోడ్డా, మరి పింఛన్ల మంత్రిని కూడా నేనే. రేషన్ కార్డుల పాతేనట్లే ఉన్నాయమ్మా. ఇప్పుడు మొన్న దరఖాస్తులు తీసుకున్నాం కదా, అవన్నీ కూడా జూన్లో తప్పకుండా ఇస్తాం. వాస్తవానికి చాలా మందికి పింఛన్లు పెండింగ్ ఉన్నాయి. గత 10 ఏళ్ళ నుంచి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. కాబట్టి అలాంటి వాళ్ళది కూడా పెంచి ఇచ్చే బాధ్యత మాది. అందరు చేయి గుర్తు కొట్టేయండి. పాప అన్న ఓడిపోయినా కూడా మీ మధ్య తిరుగుతున్నాడు. ఇగో మన సోదరుడు ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి గారు, అదే విధంగా అన్న రామరెడ్డి గారు, ఇంకా మీ సోదరులందరూ మీకు దగ్గర ఉంటారు. ఏది రావాలన్నా నాతోటే అమ్మ సంతకం, వాళ్ళిద్దరు నేను సంతకం పెడతాను. ఏది సీఎం గారి దగ్గర నుంచి ఈ జిల్లాకు నేను మంత్రిగా ఉన్నా కాబట్టి అక్కడ మా కూలి అక్కలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ఏ ప్రభుత్వం పెట్టిన పనికి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. 15 ఏళ్ల కింద సోనియా గాంధీ గారు మన పేరింటి బిడ్డలు ఊర్లు వదిలిపెట్టి దేశ విదేశాల లెక్క మరి ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాలకు వేరే వేరే రాష్ట్రాలకు కూడా పోయి పని కోసం బతుకుతున్నారు. కాబట్టి ఉన్న ఊర్లోనే పని పెట్టాలని ఈరోజు ఈ యొక్క 100 రోజుల పని తేవడం మూలంగా ప్రతి ఒక్క ఊళ్ళో ఎక్కడి పోయినా 100 రోజుల పని కంటే ఉన్నారు మా అక్కలు అన్నలు అందరూ. కానీ అప్పుడు కాంగ్రెస్ పెట్టినప్పుడు గడ్డపారలు గాని, అదే విధంగా పారలు గాని, మంచినీటి వ్యవస్థ గాని ఇవన్నీ పెట్టినాం. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ వచ్చింది. 10 ఏళ్లల్లా గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, నూనె ధర పెరిగింది, బట్టల రేట్లు పెరిగినాయి, బంగారం రేటు పెరిగింది. కానీ 100 రోజులు పనిచేసే కూలీల రేట్లు మాత్రం పెరగలే కదా. పెరిగినాయి అమ్మ, పెరగలే. అందుకనే జరుగుతుంది.